తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. సో ఇప్పుడు ఆయన లెటర్ ఇష్యూ చేశారు, రాజాసింగ్ స్టేట్మెంట్. 11 సంవత్సరాల క్రితం నేను ఎగ్జాక్ట్గా భారతీయ జనతా పార్టీలో చేరాను. జనసేవ, దేశసేవ, హిందుత్వ రక్షణ లక్ష్యంగా నేను బీజేపీతో నా ప్రయాణాన్ని ప్రారంభించాను. సో హిందుత్వ, జనసేన, జనసేవ అండ్ దేశ సేవ లక్ష్యంగా నేను భారతీయ జనతా పార్టీతో నా ప్రయాణాన్ని ప్రారంభించాను. బీజేపీ నా మీద నమ్మకం ఉంచి వరుసగా 3 సార్లు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది 2014లో, అదేవిధంగా 2018లో, 23లో. ఈ నమ్మకానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు 3 సార్లు టికెట్ ఇచ్చారు గోషామహల్ నుంచి, దానికి నేను బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు నా రాజీనామాను ఆమోదించిన విషయాన్ని తెలియజేస్తున్నాను. సో ఆయనకు కూడా ఇన్ఫార్మ్ చేశారు, రాజీనామా ఆమోదించిన విషయాన్ని తెలియజేస్తున్నానంటూ ఆయన కూడా ప్రకటించారు. आज भारतीय जनता पार्टी की राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा जी द्वारा मेरा इस्तीफा स्वीकार कर लिया गया है. సో రాజీనామాను ఆమోదించినట్టుగా చెప్పారు. शायद मैं तेलंगाना में भाजपा की सरकार बनने का सपना लेकर दिन रात मेहनत कर रहे. అంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సర్కార్ ప్రభుత్వం ఏర్పాటు కావాలని రాత్రింబవళ్లు నేను కృషి చేశాను. लाखों भाजपा कार्यकर्ताओं की पीड़ा ఢిల్లీ తక్ నహీ పहुंच సకా. సో అంటే నేను చాలా ప్రయత్నం చేశాను. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలన్న లక్షలాది మంది కార్యకర్తల గాత్రాన్ని నేను ఢిల్లీ వరకు తీసుకెళ్లలేకపోయాను. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా ఏమంటారంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని లక్షలాది మంది కార్యకర్తలు శ్రమిస్తున్నారు, రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు కావాలన్న బీజేపీ కార్యకర్తల గొంతుని నేను ఢిల్లీ వరకు తీసుకెళ్ళలేకపోయాను. అంటే ఢిల్లీ వాళ్ళు ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆలోచించట్లేదు, మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నారని ఇండైరెక్ట్గా ఢిల్లీలో ఉన్న హైకమాండ్ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తుంది అన్నట్టుగా ఇండైరెక్ట్గా ఆయన ఆరోపించారు. ఇక్కడ ఈ వర్డ్ మీరు చూడండి, शायद मैं तेलंगाना में भारतीय जनता पार्टी का सरकार बनने का सपना लेकर दिन रात मेहनत कर रहे लाखों भाजपा कार्यकर्ताओं की पीड़ा ఢిల్లీ తక్ నహీ పहुंच సకా. ఢిల్లీ వరకు నేను తీసుకెళ్లలేకపోయాను. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కార్యకర్తలకు ఉంది, కానీ రాష్ట్ర నాయకులకు, జాతీయ నాయకులకి లేదు అని చెప్పి ఇద్దరిని కూడా ఆయన తప్పుబట్టారు. मैं यह बात स्पष्ट करना चाहता हूं कि ये निर्णय मैंने किसी पद, सत्ता या వ్యక్తిగత స్వార్థ के कारण नहीं लिया. నేను ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నానో నేను ఏ పదవి, ఏ అధికారం లేదా వ్యక్తిగత స్వార్థం కోసం తీసుకోలేదని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. అంటే ఏ నిర్ణయం, ఆయన రాజీనామా చేసిన ఏదైతే నిర్ణయం ఉందో, ఈ రాజీనామా చేస్తూ తీసుకున్న నిర్ణయం నేను ఏ పదవి కోసం లేదా అధికారం కోసం లేదా వ్యక్తిగత స్వార్థం కోసం తీసుకోలేదు. मेरा जन्म हिंदुत्व की सेवा के लिए हुआ है. నా జీవితం హిందుత్వం కోసమే అంకితం. अंतिम श्वास तक हिंदुत्व के लिए कार्य करता रहूंगा. నా చివరి శ్వాస వరకు హిందుత్వం కోసమే నేను పోరాడతాను. मैं सदैव पूरी निष्ठा और ईमानदारी का साथ हिंदुत्व, राष्ट्रवाद और सनातन धर्म की रक्षा हेतु कार्य करता रहूंगा. అంటే నేను చివరి నిమిషం వరకు, నా చివరి శ్వాస వరకు సమాజ సేవ కోసం, హిందూ సమాజ హక్కుల కోసం, అదేవిధంగా ఆయన 3 వర్డ్స్ ఇక్కడ కోట్ చేశారు. ఒకటి, నేను నా చివరి శ్వాస వరకు పూర్తి నిబద్ధతతో, ఇమాందారీతో హిందుత్వ కోసం, రాష్ట్రవాదం అంటే జాతీయవాదం కోసం, హిందుత్వ కోసం, సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం, ఈ మూడిటి కోసం నేను పూర్తి స్థాయిలో పనిచేస్తాను. समाज की सेवा और हिंदू समाज की अधिकारी को लिए मैं अंतिम श्वास तक अपनी आवाज बुलंद करता रहूंगा. చివరి శ్వాస వరకు కూడా హిందూ సమాజం కోసం నేను పోరాడుతూనే ఉంటాను అని చెప్పి రాజా సింగ్
బ్రీఫ్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఇవాళ ఇప్పుడు ఆయన అమర్నాథ్ యాత్రలో ఉన్నారు. సో అమర్నాథ్ యాత్రలో నుంచి ఆయనకు సమాచారం వచ్చింది, తనను పార్టీ సభ్యత్వానికి సంబంధించి ఆయన రాజీనామాను యాక్సెప్ట్ చేసినట్టుగా. సో అక్కడి నుంచే ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అమర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారా?